హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కేకేడి శివ. మీరు ఎలాగున్నారు? మేమైతే బాగున్నాం. మీరు చూస్తున్నటువంటి వీడియో నేను ప్రతి శనివారం వచ్చేది బాబీ క్యాటరింగ్స్ అని ఇక్కడికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీల్స్, కర్రీస్ ఉంటాయి ఇక్కడ. నేను ప్రతి శనివారం వస్తాను. శనివారం మధ్యాహ్నం పూట వస్తాను. నేను వచ్చేటప్పటికి వీళ్ళు భోజనాలు ప్యాక్ చేసి ఉంటాయి. నేను వచ్చిన తర్వాత భోజనాలన్నీ కూడా పట్టుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను ఇద్దరికి, ముగ్గురికి, ఐదుగురికి అలా ఇచ్చుకుంటూ వచ్చేవాడిని. ఇప్పటికి 30 ప్యాకెట్లు భోజనాలు అయితే పంచగలుగుతున్నాను ఫ్రెండ్స్. ప్రతి శనివారం 30 మందికి భోజనాలు అయితే పెట్టగలుగుతున్నాను ఫ్రెండ్స్. ఎవరికి ఇస్తున్నాను అనేది కూడా మీకు చూడండి ఫ్రెండ్స్. బాగా దీనులుగా ఉంటున్నారు పేదవారు, బాగా ఏ స్థితిలో ఉంటున్నారో మీరు చూడండి ఫ్రెండ్స్. వీరికి అయితే పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఈ మామగారు చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పాకలో ఉంటారు. ఈ మామగారు ఒక్క ఆవిడ ఉంటారు. ఈ మామగారికి అయితే ఎవరు లేరు పాపం. ఈవిడికి ఈ ఆధారం కూడా లేదు. అటువంటి స్థితిలో, దేని స్థితిలో ఉన్న ఈవిడి ప్రతి వారం అయితే ఇటువంటి వారి దగ్గరికి వెళ్ళి నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇలా ఈ వీడియో చూసి ఎవరైనా ఇన్స్పిరేషన్ అయ్యి ఎవరికైనా కొంతమందికి సహాయం చేస్తారనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వరకైతే నేను ఎప్పుడు కూడా ఇలా ఎన్ని సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నానని వీడియోలు కానీ, ఫోటోలు కానీ ఎవరికి పెట్టడం జరగలేదు ఫ్రెండ్స్. ఇచ్చేవారికి నాకు తప్ప ఎవరికి తెలిసేది కాదు ఫ్రెండ్స్. అలాగే ఇస్తూ ఉండేవాడిని. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతమంది దీని లేని వారికి ఎలా ఇస్తున్నాను అనేది. నేను ఇలా ఇవ్వడం వల్ల అయితే నాకైతే చాలా సంతోషం ఫ్రెండ్స్. ప్రతి శనివారం ఇలా పట్టుకెళ్ళి పంచుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు అయితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి 11:30 కల్లా నేను పట్టుకెళ్ళి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు, భోజనాలు ప్యాకింగ్ లేట్ అవ్వడం అయినప్పుడు, వీళ్ళందరూ పాపం రోడ్డు మీదకి వచ్చేసి ఇలా ఎదురు చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇలా ఎటువంటి పేదవారికి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇటువంటి వారు అందరికీ కూడా నేను ఇస్తున్నాను. వృద్ధులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా, మీరు చూస్తున్నారు కదా. ఇంతకు ముందు వీళ్ళందరికీ నేను వస్త్రాలు ఇచ్చాను. సంవత్సరానికి ఒకసారి అయితే వస్త్రాలు ఇస్తాం జరుగుతుంది వస్త్రాలు ఇవ్వడం. అలాగే నేను ఇస్తున్నాను. ఎందుకంటే నేను చేస్తున్న వ్యాపారంలో నేను చూసి ఎవరైతే బాగా పేదవారిగా ఉన్నారో, ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో, ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరిని, వికలాంగులకి, వీళ్ళకి ప్రతి వారం పట్టుకెళ్ళడం జరుగుతుంది. మా అమ్మగారికి అయితే మధ్య స్థిమితం లేని కూడా ఈవిడి అయినప్పటికీ వీరందరికీ నేను ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా కూడా లాంగ్ వీడియోలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి.